हरिहरपुत्र अय्यप्प स्वामी महागणाधिपति स्वामी लक्ष्मी देवी षोडोपचार पूजा करिष्ये महा मध्यमातृनाथः कुक्षौतसागरे सर्वे सप्त दीपान् सुन्दरा ऋग्वेदो यजुर्वेदो सामवेदो दर्वण अंगस्य सर्वे कलशं समाश्रिता इदं सर्व विश्वभूतान्यभादेवायामे ओम भगवत्सो वायुं समर्पयामि ज्ञानं समर्पयामि औपचारिक स्नानं समर्पयामि अभिवस्त्रं समर्पयामः एकदन्ताय नमः गणिकाय नमः लम्बोदराय नमः विकटाय नमः विघ्नराय वक्रतुण्डाय नमः शूर्पकर्णाय नमः धनकुण्डाय नमः धूपमा ग्रापयामि धूपं दर्शयामि दीपं दर्शयामि साक्षात् दीपं दर्शयामि स्वामी शरणं अय्यप्प शरणं अय्यप्प शरणं स्वामी शरणं भगवान् शरणं भगवती शरणं भगवती शरणं भगवान् शरणं भगवाने भगवती मणिकण्ठळे बिल्लाली वीरने राजाधिराजने राजकुमारने मुग्गुरन्न तम्मुलक वीराधि वीरक स्वामिये अय्यप्पो अय्यप्पो स्वामी स्वामी చింతగతోంతో అయ్యప్ప చింతగతోంతో స్వామి చింతగతోంతో నమః సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం మే దేవ సర్వకార్యేషు సర్వదా శతకోటి నమస్కారం దయామి आभरणार्थमक्षान्तमर्पयामि ओम पार्वती नमः पादौ पूजयामि ओम घं पूजयामि ओम जगन्नाथ अय्यप्प शरणं अय्यप्प शरणं स्वामी शरणं शक्तने शक्तिये स्वामिये अय्यप्पो अय्यप्प स्वामिये बिल्लाली वीरने वीराधि वीरुलक स्वामिये अय्यप्पो अय्यप्प स्वामिये कदिमितो अय्यप्प जगतो स्वामी जगतो स्वामी जगतो बिल्लाली वीरने वीरमणिकण्ठळे बिल्लाली वीरने राजाधिराजने वीराधि वीरुलक अय्यप्पो अय्यप्प स्वामिये बिल्लाली वीरने वीरमणिकण्ठळे अय्यप्प చింతగతోంతో కల స్వామి కొట్టండి కొట్టాను నట్టాను ఏమో షాప్ దానికి లోపలికి రా దేవుని కాడికి రా शरणं अय्यप्प शरणं शरण पुनयप्प बेतलवनगे शरण पुनयप्प मानुरुपालन शरण पुनयप्प स्वामी शरणं शरणं अय्यप्प शरणं शरण पुनयप्प स्वामी संविधान में शरण पुनयप्प अस्माकुल में शरण पुनयप्प अय्यन शरणं अय्यप्प शरणं शरण पुनयप्प ज्योति स्वरूपन शरण पुनयप्प बलुने शरण पुनयप्प स्वामी शरणं अय्यन शरणं अय्यप्प अय्यप्प शरणं शरण पुनयप्प अय्यप्प वृंदावनेटु शरण पुनयप्प कोडवनेटु शरण पुनयप्प स्वामी शरणं अय्यन शरणं अय्यप्प शरणं शरण पुनयप्प चारोमेटु शरण पुनयप्प ऐदवमेटु शरण पुनयप्प आरवमेटु शरण पुनयप्प स्वामी शरणं अय्यन शरणं अय्यप्प शरणं शरण पुनयप्प ఏడవమెట్టు శరణ పునయప్ప ఎనిమిదవమెట్టు శరణ
అష్టాదశం మహాసారం శాస్త్ర దర్శన కారణం విదితం శత సంవిధానం నమామ్యహం శంభో శరణమయ్యప్ప హర 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 అయ్యప్ప హరి ఓం అయ్యప్ప 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 శరణం శరణం అయ్యప్ప శంభో శరణం అయ్యప్ప హర 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 అయ్యప్ప హరి ఓం అయ్యప్ప తీరంలో అయ్యప్ప స్మరమయ్యప్ప హరికి కొండలో అయ్యప్ప మహాదర్శనమయ్యప్ప అయ్యప్ప కొంగు బంగారమయ్యప్ప శబరిగిరి కొండల్లో అయ్యప్ప రాక్షసమయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప శంభో శరణమయ్యప్ప శరణం శరణం అయ్యప్ప హర 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 అయ్యప్ప హరి ఓం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప శంభో శరణం అయ్యప్ప హర
అయ్యప్ప హర 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 అయ్యప్ప హరి ఓం అయ్యప్ప శబరిగిరి కొండలు అయ్యప్ప మహాపుణ్యక్షేత్రం అయ్యప్ప శబరిగిరి కొండలు అయ్యప్ప మహాపుణ్యక్షేత్రం అయ్యప్ప పంపానది తీరం అయ్యప్ప పరమ పవిత్రం అయ్యప్ప పంపానది తీరం అయ్యప్ప పరమ పవిత్రం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప శంభో శరణమయ్యప్ప హర 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 అయ్యప్ప హరి ఓం అయ్యప్ప శంభో శరణం అయ్యప్ప పరమ పవిత్రం అయ్యప్ప పంపా నది తీరం అయ్యప్ప పరమ పవిత్రం అయ్యప్ప శరణం స్వామి అయ్యప్ప శరణం స్వామి శరణమయ్యప్ప శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప సేవా సమితి ఇది కార్యక్రమము డిసెంబర్ 21వ తారీఖు వరకు అల్పారి కార్యక్రమం ఉంటుందయ్యప్ప. స్వాములకు స్వాగత సుమాంజలయ్యప్ప. అయ్యప్ప స్వామి అని చెప్పి అయ్యప్ప ఈ కమిటీకి అందరికీ కానీ ఈ కార్యక్రమంలో పాల్పంచుకునే ప్రతి ఒక్క స్వామికి సివిల్ స్వామిలో కూడా అయ్యప్ప ఆశీర్వాదాలు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో ఉన్న ఈ సేవా సమితి వీళ్ళకి వచ్చిన స్వాములకు అల్పాహారం పెట్టాలనే ఆలోచనలు కూడా మనం కూడా వీళ్ళందరికీ సపోర్టుగా ఉండి మేము కూడా మీకు సపోర్ట్గా చేయాలని చెప్పి అనుకున్నాం. దానిలో వీళ్ళు భాగంగా చాలా దిగ్విజయంగా అన్ని ఐటెంలు స్వాములకు సమకూరుస్తున్నారు. ఎంతమంది వచ్చినా కూడా వారికి లోటు లేకుండా చేస్తున్నారు స్వాముల టీం అందరికీ కూడా. ఈ చేస్తున్న కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కార్యక్రమం చేయడం ఎంత ఇబ్బందో ప్రతి ఒక్కరు తెలుసు. ఎందుకంటే వచ్చిన వాళ్ళందరినీ చూసుకొని ఏది ఉందో ఏది లేదు ఏది తప్పబడకుండా చూసుకున్నాము. స్వాములు ఎప్పుడు ఎంతమంది వస్తారో తెలియదు, చెప్పి రారు. ఎంతమంది వస్తున్న ఐడియా ఇస్తుందో అని ఇవాళ వచ్చిన స్వాములు రేపు రారు. కాబట్టి ఎంత క్రిటికల్ పొజిషన్ ఆ స్వాములకు తెలుసు, వాళ్ళు మెయింటెనెన్స్ చేసిన స్వాములకు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయం చేసుకున్న ఈ ధర్మశాస్త్ర అయ్యప్ప సేవా సమితి టీం అందరినీ ఒక్కసారి వేదిక మీదకి రమ్మంటున్నాను. ఈ కార్యక్రమానికి ప్రకాష్ అన్న, శంకర్ అన్న, రమేష్ అన్న, ప్రవీణ్, మన సభ్యులు ఎవరున్నా ప్రతి ఒక్కరు పేరు పేరున ఒక్కసారి పైకి రాగలరు. అయ్యప్ప స్వామి ఈరోజు ఇక్కడ అల్పారం పెట్టడం ధర్మశాస్త్ర అయ్యప్ప సేవా సమితి వాళ్ళు అవ్వపు వాళ్ళందరూ కూడా వైశ్యులు సాయంత్రం పూట అందరు కూడా అల్పాహారం కూడా ఏ విధంగా అంటే ఏదో ప్లేట్లలో పెట్టి ఆరోగ్యం ఖరాబ్ కాకుండా ఇస్లాంల పాయిజన్ కాకుండా స్టీల్ ప్లేట్ ప్రకృతి పర్యావరణం కాపాడే విధంగా ఈడ మంచిగా అనిపించే విధంగా స్టీల్ ప్లేట్లలో అల్పాహారం పెట్టడం, భక్తులందరూ కూడా ఈ సాయంత్రం పూట ఎక్కడికి వెళ్ళకుండా ఇక్కడే వండడం, ఇక్కడే వండేయడం అని ఇక్కడికి రావడం 11-11:30 వరకు కూడా వీళ్ళు ఇక్కడ చేయడం అనేది చాలా ఆనందదాయకం. అలాగే ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడంలో ముందున్నటువంటి వీళ్ళకి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓం శ్రీ స్వామి ఓ అయ్యప్ప స్వామి. ఈరోజు మన జగదుట్ట ప్రాంతంలో ఉన్నటువంటి దినబంధు కాలనీలో మన ధర్మశాస్త్ర అయ్యప్ప సేవా సమితి వారి ఆధ్వర్యంలో, అదేవిధంగా ఆర్యవైశ్య ఆఫీసర్స్ అండ్ ప్రొఫెషనల్స్ ఆ కమిటీ మెంబర్స్ అందరు కలిసి కూడా
ఈ యొక్క కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో మన గ్లోబల్ స్కూల్ ఆవరణలో మన మేడ్చల్ జిల్లా అధ్యక్షులైనటువంటి పెండ్యాల నాగరాజు గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా సురేష్ గారు, సతీష్ గారు మరియు వారి కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ గత 1వ తేదీ నుండి 21వ తేదీ వరకు ఈ యొక్క అల్పాహారము మనకు అయ్యప్పలకు పెట్టాలనే ఉద్దేశంతో చాలా విజయవంతంగా స్వాములు కూడా, ఎందుకంటే ఎంతో మంది ఉద్యోగాలు చేసుకొని మళ్ళీ ఉదయమే లేచి ఉద్యోగాలను వెళ్ళవలసిన పరిస్థితుల్లో పూజలో వెళ్తే రాత్రి 12-1 గంట అవుతుందనే ఉద్దేశంతో వాళ్ళకు ఇబ్బంది కలుగుతుందని ఇక్కడ ఏర్పాటు చేసిన నాగరాజు గారికి, వారి బృందానికి మన కనకా పరమేశ్వర దేవస్థానం తరఫున, అదేవిధంగా మన కనకా పరమేశ్వర దేవస్థానం ప్రవీణ్ గారు మరియు మన శంకర్ గారు, అదేవిధంగా ఆర్యవైశ్య సంఘం సీనియర్ అధ్యక్షుడైనటువంటి పార్చి ప్రకాష్ గుప్తా గారు, సీనియర్ జనరల్ సెక్రటరీ అయినటువంటి కేరళ సింగ్ గారు, అదేవిధంగా అన్నయ్య గారు, అదేవిధంగా మన వైశ్యులలోనే ఉన్నటువంటి మన పెద్దలు, గురువులు ఎన్నో సంవత్సరాల నుండి కూడా అయ్యప్పకు సేవ చేసుకోవాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం కూడా నిరంతరంగా 2-3 సార్లు కన్యాస్వాములను శబరిమల తీసుకెళ్ళి మళ్ళీ మన జ్యోతి వరకు కూడా నిరంతరంగా సేవ చేసుకుంటాడు. ఆ స్వాములకు కూడా అయ్యప్ప స్వామి ఎల్లవేళ జీవనం ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నాను. స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప ఇరుముడి కట్టు శబరిమలకి నెయ్యభిషేకం మణికంఠునికి తిరుముడి కట్టు శబరిమలైకి నెయ్యభిషేకం మణికంఠునికి ఇరుముడి కట్టు శబరిమలకి నెయ్యభిషేకం మణికంఠునికి తిరుముడి కట్టు శబరిమలైకి నెయ్యభిషేకం నీవేనా తల్లిగా నీవేనా తండ్రిగా తోడైనను నడిపించు మణికంఠ కష్టాలే తరిమినా కన్నీరే ముంచినా నీవే నాకు దిక్కు కదా అయ్యప్ప వారికి ఎంతో రుణపడి ఉంటామయ్యప్ప. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఈ కార్యక్రమం లాస్ట్ ఇయర్ అనుకున్నాము, అనివార్య కారణాల వల్ల ఇది కొంచెం పోస్ట్ పోన్ ఈ ఇయర్ స్టార్ట్ అయిందయ్యప్ప. ఇందులో మెయిన్ గా చెప్పాలనుకుంటే యాక్చువల్లీ మేము సంఘంలో పెట్టాలనుకున్నామయ్యప్ప. కొన్ని అనివార్య కారణాల వల్ల ఇక్కడికి షిఫ్ట్ అయింది. స్వామి శరణం, స్వామి శరణమయ్యప్ప. దీనికి సహకరించినటువంటి కన్యకా పరమేశ్వర టెంపుల్ సభ్యులు కానీ, ఆర్యవైశ్యం సంఘం నుంచి పెద్దలు కానీ సహకరించినందుకు వారికి చాలా కృతజ్ఞతలు స్వామి. స్వామి శరణమయ్యప్ప. స్వామి ప్రధాన ప్రభువే సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ. నా ఊహల్లో కనిపించే నీ రూపము నా ఇంటి ముందుకు పెంచింది
ఆత్మలో పరమాత్మ నీ రూపం నా ప్రాణమయ్యేనయ్య నీ గానం నా ఆత్మలో పరమాత్మ నీ రూపం నా ప్రాణమయ్యేనయ్య నీ గానం ఎన్ని జన్మలతో మన బంధము ఎన్ని జన్మలతో మన బంధము నీతో సాగాలి ఈ బంధమే నిలవాలి కలకాలము అయ్య నీవేనయ్య నా ప్రాణము నువ్వు పెట్టిన భిక్షయ దేహము నా ఊహల్లో కనిపించే నీ రూపము నా ఇంటి ముందకు పంచము అనువంత నీ కరుణ ఒకసారి కురిపిస్తే కళ్ళ కట్టుకుంట నీ పాదం కష్టాలు ఎన్నైనా కన్నీళ్లు చెరువైన కంటికే చేయను నిన్ను దూరము నా తల్లిదండ్రివి నీవే తండ్రి నా ఇంటి దైవము నీవే తండ్రి నా తల్లిదండ్రివి నీవే తండ్రి నా ఇంటి దైవము నీవే తండ్రి ఏడున్న ఏమైనా నీ నామ మంత్రమే ఏడున్న ఏమైనా నీ నామ మంత్రమే నిన్ను మరువబోనయ్య ఇది సత్యము పలుమార్లు నిన్ను నేను కీర్తించగా మణికంఠ శర్మమని కొనియాడగా అయ్య నీవేనయ్య నా ప్రాణము నువ్వు పెట్టిన భిక్ష ఈ దేహము నా ఊహల్లో కనిపించే నీ రూపము నా కంటి ముందకు పంచే నీ పాదము పుట్టేడు దుఃఖము నా పురిటి నాడయ్య పుడమికే నేను భారమైతీనయ్యా బ్రతుకంత ఓచింత బాధలేనయ్యా జన్మంత బాధ్యతల బరువులేనయ్యా నా బంధు బలగం నీవేనులే నా స్నేహము లోకము నీవేనులే నా బంధు బలగం నీవేనులే నా స్నేహము లోకము నీవేనులే కనులు మూసినా తెరిచినా నీ రూపమే కనులు మూసినా తెరిచినా నీ రూపమే నా కంటిలో వెలుగు నీ జ్యోతులే నాకు దారి తెన్నులు చూపే మార్గంబులే నా మోక్షానికే ఇవే మూలాలులే అయ్య నీవేనయ్య నా ప్రాణము నువ్వు పెట్టిన భిక్ష ఈ దేహము నా ఊహల్లో కనిపించే నీ రూపము నా కంటి ముందకు పంచే నీ పాదము జన్మంత నీ చెంత నేనుంటనయ్యా నీ పాదాలు తాకంగ పువ్వునైతానయ్యా నీ పవలింపు వాళ్ళ పాప యొక్క పేరాల సీనన్న వాళ్ళ పాప ఆశ్రిత యొక్క జన్మదిన సభ మరి వాళ్ళ మరి పేరాల కూడా మరి వాళ్ళ అన్నదాతలుగా ఉన్నారు కాబట్టి అయ్యప్ప ఆశీర్వాదాలు ఎల్లవేళ ఉండాలని చెప్పి మా అయ్యప్ప సేవా సమితి ఆధారంగా ధర్మశాస్త్ర అయ్యప్ప సేవా సమితి ఆధారంగా నిర్వహిస్తున్న ఈ అన్నదాన కార్యక్రమాన్ని మనం ముందుకు వచ్చినందుకు వారికి వాళ్ళు కూడా అందరికీ అయ్యప్ప ఆశీర్వాదాలు ఎల్లవేళ ఉండాలని చెప్పి కోరుచున్నాను. స్వామి
కళకళలాడే నీ కళ్ళో దేవుడి ఇల్లమ్మ కిలకిల నవ్వే నీ మోము ముద్దుల మూటమ్మ కళకళలాడే నీ కళ్ళో దేవుడి ఇల్లమ్మ కిలకిల నవ్వే నీ మోము ముద్దుల మూటమ్మ నీ కోసమే నే జీవించాలి నీవే పెరిగి నా ఆశలు తీర్చాలి పుట్టిన రోజు జేజేలు చిట్టి పాపాలి నీకు ఏటేటా ఇలాగే పండగ జరగాలి పుట్టిన రోజు జేజేలు చిట్టి పాపాలి ఆటలలో చదువులలో లేనిగా రావాలి మంచితనానికి మారు పేరుగా మన్నన పొందాలి ఆటలలో చదువులలో మేటిగా రావాలి మంచితనానికి మారు పేరుగా మన్నన పొందాలి చీకటి హృదయంలో వెన్నెల కాయాలి నా బంగారు కలలే నిజమై నిలవాలి పుట్టినరోజు జేజేలు చిట్టి పాపాయి నీకు ఏటేటా ఇలాగే పండగ జరగాలి పుట్టినరోజు జేజేలు చిట్టి పాపాయి అనేటువంటి ఇవాళ మరి మా ఇద్దరు ప్రవీణంలో జన్మదినం కూడా కాబట్టి వారికి అయ్యప్ప ఆశీర్వాదాలు అవపటి సభ్యులందరూ స్టేజ్ మీదకి రావాలని కోరుతున్నారు. అవపటి సభ్యులందరూ ఆ ప్రవీణ్ కూడా మన ప్రవీణ్ ఇవాళ మరి అక్కడ జన్మదినం సందర్భంగా మరి అన్నదానం కూడా ఇవాళ అల్పానంగా ముందుకు వచ్చినందుకు అయ్యప్ప ఆశీర్వాదాలు ఎల్లవేళ ఉండాలని చెప్పి కోరుతున్నాను. స్వామి ఏ శరణమయ్యప్ప. ఈరోజు మసాలా డాక్టర్లకు మానవులు పెద్దలు గురువారం గారి శంకరరావు గురుస్వామి గారు వారి పుట్టినరోజు సందర్భంగా ముందుకు వచ్చారు. స్వామి